నిన్ను ప్రేమించాడు దేవుడు, ప్రత్యేకంగా నిన్ను ప్రేమించాడు. నీ పనులన్నిటిని నువ్వు ప్రక్కన పెట్టుకొని వచ్చావు, నీ ఉద్యోగాన్ని కూడా వదులుకొని వచ్చావు, సెలవు పెట్టుకొని వచ్చావు. నీ పట్ల దేవుని ఉద్దేశం ఉంది, నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. నీ ప్రార్థన ఆయన ఆలకించడానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక ఎవరు అనాలోచితంగా ఉండవద్దు. గర్భఫలం లేని వారి కోసం భారముతో ప్రార్థన చేద్దాము. అదేవిధంగా గర్భఫలంతో ఉన్న వాళ్ళకి సుఖమైన ప్రసవం అయ్యేటట్టు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి, భారముగా ప్రార్థన చేయండి. కృపా సత్య సంపూర్ణుడా మా యేసయ్య నీకు స్తోత్రం తండ్రి. గర్భఫలం లేని వారి కోసమే ప్రార్థన చేస్తున్నాము యేసయ్య. అయా మీరు తండ్రి తన ప్రియులు నిద్రించుచుండగా నేను వారికి ఇచ్చేదనని మీ వాక్యం సెలవిస్తుంది యేసయ్య. అయా గర్భ ద్వారాలను మీరు తెరవండి. ఆటంకాలుగా ఉన్న ప్రతి సాతాను క్రియలను యేసు నామములో లయపరచమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. గర్భ ద్వారాలను తెరిచి అయా బిడ్డ కౌగిట్లో మీరు బిడ్డను ఉంచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరూ ఆయా గర్భఫలం లేని వారు గర్భఫలం పొందుకొందురుగాక. ఆ గర్భముతో ఉన్నవారు సుఖమైన ప్రసవాన్ని దేవుడు దయచేయునుగాక. అయా మీ కృపతో నింపమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అదేవిధంగా డిఎస్సి రాస్తున్న వారి కోసం, టెట్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, అదేవిధంగా రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అసలుకి మన సంఘములో నిరుద్యోగులు ఎక్కడ ఉండకూడదు. లైవ్ చూస్తున్న వారిలో కూడా నిరుద్యోగులు ఎక్కడ ఉండకూడదు. ఎవరు నిరుద్యోగులుగా ఉండకూడదు. ప్రతి ఒక్కరూ ఉద్యోగం సంపాదించుకోవాలి. ప్రార్థన చేద్దాం. చాలా మంది ప్రేయర్ రిక్వెస్ట్ కోరి ఉన్నారు. అక్క మాకు డిఎస్సిలో ఉద్యోగం రావాలి. మన బిడ్డలకి దేవుడు ఒక ఉద్యోగాన్ని, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఉద్యోగాన్ని దేవుడు కేటాయించాడు. కనుక విశ్వాసంతో తల్లిదండ్రులుగా వచ్చిన మీరు విశ్వాసంతో ప్రార్థన చేయండి మీ బిడ్డల కోసం. అదేవిధంగా యవనస్తులుగా వచ్చిన మీరు ఉద్యోగం లేని వారైనట్లయితే మీరు విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేయండి ఎలుగెత్తి. ఎవరు అనాలోచనగా ఉండొద్దండి. కృపా సత్య సంపూర్ణుడా మా యేసయ్యానికి స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. యేసయ్యా డిఎస్సిలో టెట్లో మా బిడ్డలు తండ్రి అయా విజయోత్సవంతో మీరు ఊరేగించమని అడుగుచున్నాను యేసయ్యా. మంచి మార్కులతో పాస్ అయ్యి వారి ఉద్యోగాలు సంపాదించుకొనుటకు మీ కృపను చూపించండి. రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతూ ఉండగా బిడ్డల పట్ల ఒక గొప్ప కార్యము, శుభకరమైన ఒక ఆనవాళ్ళు బిడ్డలకు దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. మీ కృపతో నింపమని, ఈ ప్రార్థనని పరలోక రాజ్యంలో చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన బిడ్డలందరూ ఉద్యోగాలు సంపాదించుకొందురుగాక. ఆమేన్. అదేవిధంగా మన సంఘములో వ్యాపారస్తులు చాలా మంది ఉన్నారండి. చాలా మంది వ్యాపారస్తులు ఉన్నారు. దేవుడు అలనాడు ఇస్సాకును ఏ విధంగా క్రమముగా ఆశీర్వదించాడు, మన బిడ్డలను కూడా దేవుడు ఆశీర్వదించాలి. విశ్వాసంతో బిడ్డలు వస్తున్నారు. వ్యాపారస్తుల గురించి, అదేవిధంగా ఉద్యోగాలు చేస్తున్న వారి గురించి మనం ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేయండి. కృపా సత్య సంపూర్ణుడా మా యేసయ్య నీకు స్తోత్రం తండ్రి. వ్యాపార రంగంలో బిడ్డలు వృత్తిలో ఉంటకు మీ కృపను చూపించండి. అలనాడు ఇస్సాకు తండ్రి ఆయా తండ్రి క్రమముగా ఆశీర్వదించావు తండ్రి. బిడ్డలను ఆశీర్వదించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఆయా ప్రతి ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల కలుగచేసి మీరు బిడ్డలను ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. వ్యాపారంలో వృద్ధిని కలుగచేయమని అడుగుచున్నాను యేసయ్య. ఉద్యోగాల్లో తండ్రి ప్రమోషన్లతో బిడ్డలు నింపమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. కుటుంబాల్లో ఐక్యత కోసం ప్రార్థన చేద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్, కుటుంబాల్లో ఐక్యత ప్రార్థన చేయండి. యేసయ్యా మా కుటుంబాల్లో ఐక్యత ఉండాలి. అనైక్యత ఉంది. కుటుంబాల్లో గందరగోళాలు, అన్నాదమ్ములకు పట్టలేదు, అక్కా చెల్లెలకు పట్టలేదు, భార్య భర్తకు పట్టలేదు, తల్లిదండ్రులకు బిడ్డలకు పడడం లేదు. సాతాను ఆలోచనల చేత బిడ్డలను వశపరుచుకొని ఆ కుటుంబంలో అల్లకల్లోరమైన వాతావరణాన్ని సాతానుడు కలుగ చేస్తూ ఉన్నాడు. కనుక కుటుంబాల్లో, క్రైస్తవ కుటుంబంలో ప్రశాంతకరమైన వాతావరణం ఉండాలి, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. ప్రార్థన చేద్దాం. నీతిమంతుల గుడారాల్లో రక్షణ సంగీత సునాదము వినబడాలి. అల్లర్లకు తావు లేకుండా, గొడవలకు తావు లేకుండా మన యేసయ్య గొప్ప కార్యాలు జరిగించాలి. ప్రార్థన చేద్దామండి. కృపా సత్య సంపూర్ణ మా యేసయ్యానికి స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో మీరు ఐక్యతను కలుగచేయమని, ఆయా ఈ ప్రార్థనని పరలోక రాజ్యంలో చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.
అందరూ చప్పట్లు కొడుతున్నారు. నిన్నే నిన్నే నమ్ముకున్నానయా, నన్ను నన్ను విడిపోబోకయా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయా, నన్ను నన్ను విడిపోబోకయా. నీవు లేక నేను, నీవు లేక నేను, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయా, నన్ను నన్ను విడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయా, నువ్వు నన్ను విడిపోబోకయ్యా. కన్నులో కన్నీరు గూడు కట్టినా, కన్నవారే కాదని నన్ను నెట్టినా. కన్నులో కన్నీరు గూడు కట్టినా, కన్నవారే కాదని నన్ను నెట్టినా. కారుచి కటులే నన్ను కమ్మినా, కఠినాత్ములెందరూ నన్ను కొట్టినా, కఠినాత్ములెందరూ నన్ను కొట్టిన. అందరూ నిన్నే నిన్నే నమ్ముకున్నానయా, నన్ను నన్ను విడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయా, నన్ను నన్ను విడిపోబోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నా, ఆ పదం చెప్దాం అందరూ. నీవుంటే నాకు చాలు యేసయ్యా.